టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము, బస్ దిగాను ఇప్పుడే. మార్నింగ్ 12 అయింది. పొద్దున్నే కొంచెం స్నానం చేసాం. చలి మాత్రం బీభత్సంగా ఉంది. మొత్తం అడవి ఏరియా కాబట్టి చాలా చల్లగా ఉంది. కాసేపు అయితే బాగా ఇంకా వణుకు తగ్గలేదన్నమాట. అయితే ఎవరైనా మస్ట్ విజిట్ ప్లేసు వచ్చి దగ్గరుండి అభిషేకం చూసుకొని చేసుకుంటా వెళ్ళొచ్చు ఇక్కడి నుంచి. ఫైనలీ కోనేరులో స్నానం చాలా నేనైతే చాలా రేర్గా చేస్తా. ఇంకా ఎక్కడన్నా తిరుత్తలో నాకు తెలిసి చిన్నప్పుడు చేశాను అనమాట. తర్వాత చాలా ఇయర్స్ గ్యాప్ వచ్చేసింది, నేను చేయలేదు. ఈరోజు ఇక్కడ కోనేరు స్నానం చేసేటప్పటికి ఒళ్ళు షివర్ అయిపోయింది. కానీ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. నైట్ 12కి చల్ల నీళ్ళు, కోనేరు స్నానం ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేసేకి చాలా బాగుంది. కానీ అప్పటికప్పుడు కొంచెం కూల్గా ఉన్నింది, కానీ కాసేపు అయ్యాక అంతా నార్మల్ అయిపోయింది. మీరు ఎంతమంది కోనేరులో స్నానం చేస్తారు? ఎక్కడ స్నానం చేస్తే మీకు మంచి ఫీల్ వచ్చింది అని కామెంట్ సెక్షన్లో రాసేస్తారు, అది తెలిసిందే. సరే, ప్రజెంట్ స్వామిని దర్శనం చేసుకొని రిటర్న్ బస్ మార్నింగ్ 5 అని చెప్పారు. సో బస్ కోసం వెయిటింగ్. బస్లోనే పోయి పడుకుందాం కాసేపు. స్నానం చేసేటప్పటికి బాగా ఆకలి అయిందనమాట. ఉగ్గాని 30 రూపీస్. కానీ పొద్దున 12:30కి వేడి ఉగ్గాని ఏంట్రా? తిండి మాత్రం ఇది ఒక్కటే ఉంది, మరి అన్నీ దొరుకుతాయని చెప్పను. నీకు నచ్చకపోయినా నువ్వు ఇదే తినాలి, లేదా 25 రూపాయలు వాటర్ బాటిల్ తీసుకోవాలి. ఒకసారి తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్ప.
మొత్తానికైతే టిఫిన్ అయిపోయింది, దర్శనం అయిపోయింది, ఇంకా బస్ కోసం వెయిటింగ్ అనమాట. ఇక వీళ్ళు మాత్రం బాగా భజన పెట్టారు. మీరు చూస్తున్నారు కదా, ఇది టెంపుల్ కోనేరు మధ్యలో ఉంటుంది. హిస్టరీ ఏం కథ కూడా కనుక్కునే ట్రై చేశాను, కానీ అందరూ ఎవరు భజనలో వాళ్ళు ఉన్నారు. సో హిస్టరీ గురించి అయితే ఈసారి ఏం కనుక్కోలేదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు సపరేట్గా పూజారితో మాట్లాడి హిస్టరీ ఏం కథ, ఎందుకంటే ఖచ్చితంగా ఇంత పాత టెంపుల్ అంటే ఖచ్చితంగా నీకు హిస్టరీ ఉంటుంది. హిస్టరీ పరంగా ఏమైంది ఏం కథ ఒకసారి వాళ్ళ మాటల్లో వింటేనే మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ అడిగి ఏదో ఒకటి చెప్పేసి అది కరెక్ట్ కాదు. సో నెక్స్ట్ టైం అయినా చేద్దాం. గుడ్ మార్నింగ్ ఆల్. యాక్చువల్లీ ఇక్కడ కింద మ్యాట్స్ అవి వేసారనమాట, వచ్చిన వాళ్ళు రెస్ట్ తీసుకునేకి. యాక్చువల్లీ ఇక్కడ నిద్ర చేస్తే మంచిది. కాసేపు భజన ఇంకా జరుగుతుంది. భజన అక్కడ వాళ్ళందరూ భజన చేస్తున్నారు. చాలాసేపు భజనలో ఉన్నాను. తర్వాత ఇంకా యాక్చువల్లీ ఫస్ట్ పాయింట్ ఏమంటే నిద్ర లేకుండా నేను ఉండలేను అనమాట. మ్యాక్స్ ట్రై చేస్తున్నా. మన బస్ అయితే ఇక్కడ ఉంది. బస్ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుందో అడిగితే 5 అన్నారు. నేను వెయిట్ చేస్తున్నా. చలి మాత్రం నార్మల్గా లేదు, ఇక్కడ ఫుల్ ఒక రేంజ్లో చలి ఉంది. అన్నదానానికి మార్నింగ్ అంతా రెడీ చేసుకుంటున్నారు. అతను అడిగాను అన్నదానానికి ఎంతమంది రావచ్చు అని. ఈరోజు ఆల్మోస్ట్ ఒక 5,000 మంది పైన రావచ్చు అంట. 5,000 మందికి రెడీ చేస్తున్నామని చెప్పారు. టెంపుల్లో ప్రజెంట్ రష్ తక్కువే ఉంది. అంటే ఇక్కడ అంటే ఎలా పోతుందంటే ఒక పక్క ఎంట్రీ ఒక పక్క ఎగ్జిట్ అనమాట. వాళ్ళు పూజారులు కూడా పూజ చేసుకోవడం, మనం ఇక్కడికి వచ్చే ముందే యాక్చువల్లీ పూజ చేసేటప్పుడు నేను ఉన్నాను కరెక్ట్గా. పూజ వీడియో కూడా నేను ఇక్కడ పోస్ట్ చేస్తాను. వస్తాము అంటే మనం డైరెక్ట్ గర్భగుడిలోకి వెళ్ళిపోతాము. గర్భగుడిలోకి వెళ్ళిపోయి ఆ దేవుని దర్శనం చేసుకుంటాము. మన తలతో దేవుడికి నమస్కారం చేస్తాము. ఇప్పుడు మార్నింగ్ అయ్యి ఒకరొకరు వస్తారని చెప్తున్నారు. ఒక 5,000 మెంబర్స్ వాళ్ళ ఎస్టిమేషన్. అంటే ఇట్లేదన్నా నాకు ఒక 7,000 to 7,500 మెంబర్స్ అయితే రావచ్చు అని ఒక ఎస్టిమేషన్ అయితే ఉంది. మన బస్సు స్టార్ట్ అయిందంటే నేను బస్సు ఎక్కి కూర్చుంటాను. ఇక్కడ నుంచి ఇది ఫస్ట్ బస్ అనమాట. ఫస్ట్ బస్సు 5కి స్టార్ట్ అంట. 5కి ఫస్ట్ బస్ స్టార్ట్ అయిన తర్వాత అక్కడ నుంచి తాండూరు వెళ్ళాలి. తాండూరులో మళ్ళీ రైల్వే స్టేషన్కి వెళ్ళి ట్రైన్ క్యాచ్ చేయాలి. ట్రైన్ 9కి ఉందన్నమాట. ఇక్కడ నుంచి మనం వెళ్ళేకి 7 అవుతుంది. మళ్ళీ అక్కడ 2 అవర్స్ వెయిట్ చేయాల్సిందే. 9కు తాండూరులో ఎక్కామంటే 10:30కి అంతా సికింద్రాబాద్లో ఉంటాం. 10:30కి సికింద్రాబాద్లో దిగాక అక్కడ నుంచి ఇంకా రూమ్కి వెళ్ళాలి అంటే ఒక 1/2 అవర్ టైం పడుతుంది. సో ఎలా అయినా ఒక 11:30 ఆ టైంకి అంతా మనం
వెళ్ళిపోవచ్చు. మన స్టూడియోకి ముందు వెళ్ళిపోతే ప్రశాంతంగా నిద్ర వేసుకోవచ్చు మామ. మొత్తానికైతే తాండూరు రైల్వే స్టేషన్కి వచ్చేసాను. ఇంకొక 5 minutes ట్రైన్ ఉంది. 6కి కరెక్ట్గా బస్ స్టాండ్లో దిగేసి వెంటనే ఆటో తీసుకొని రైల్వే స్టేషన్కి వచ్చేసాను. అసలు ట్రైన్ క్యాచ్ చేస్తానో లేదో అనుకున్నాను. ఇది కానీ మిస్ అయ్యింటే 9 వరకు నేను ఇక్కడే ఉండాలి. ఇప్పుడు 8:30కి అంతా మనం హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు. త్వరగా రూమ్కి వెళ్ళి నిద్రపోవాలి.